ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మిమ్మల్ని నేను ట్విస్టులున్న కథలు అడిగాను కదా, అందులో పెట్టాం కదా. అపూర్వ చింతామణి తరువాత విదీషకుడి కథ చెప్తున్నారు. అది ఫస్ట్ భాగం అయింది. అది రెండవ భాగం. అక్కడున్న కాపాలికుడు ఏం చేశాడు, రాజకుమార్తెని తీసుకొచ్చేసాడు. ఆ అమ్మాయికి ఒక 16 ఏళ్ళు ఉన్నాయి. 16 ఏళ్ళు, ఓ 16 ఏళ్ళు అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లే. ఆ పిల్లని తీసుకొచ్చేసాడు. తీసుకురాగానే మూల నుంచునున్నాడు విదూషకుడు. తీరా చూస్తే ఆ పిల్లని ఒక చోట కూర్చోబెట్టి అది ఏడ్చేస్తుంది, మా నాన్న అమ్మ అనుకుంటూ. అర్ధరాత్రి మరి నిద్రలో తీసుకొచ్చాడు కదా. వాడు ఆ కత్తి తీసి ఆ పిల్లని చేసే లోపల ఈ విదూషకుడు వీడి దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంది. తన దగ్గర అగ్ని ఇచ్చినటువంటి అస్త్రం ఉంది కదా. ఆ కత్తి ఆగ్నేయాస్త్రం పేరున్నటువంటి పెద్ద మహాఖడ్గం. ఆ ఖడ్గంతో ఒక దుర్మార్గుడా రాజకుమార్తెని నేను చూస్తుండగానే నువ్వు సంహరిస్తే నా రాజభక్తి ఏమైనట్టు? మొన్నే కదా రాజుగారిని రక్షించి ఇంటి దగ్గర దింపాను నేను అని చెప్పి ఒక్క దూకులో దూకి ఏం చేశాడు, దాన్ని ఆ కాపాలికుడు తలెగర కొట్టేశాడు కత్తి పెట్టి. కొట్టేసరికల్లా కాపాలికుడు చచ్చిపడిపోయేసరికల్లా ఈ అమ్మాయి బేరమని నేర్చేస్తుంది. ఒక క్షణం అయ్యేసరికి అమ్మాయికి అర్థమైంది తనని చంపబోతున్నవాడు చచ్చిపోయాడని, అక్కడ ఇంకో పెద్ద మనిషి నుంచున్నాడని. వీడు పంచ కట్టుకుని పిలక అది ఉండి విభూతి పండురాలు ధరించిన విదూషకుని చూసేసరికల్లా ఎక్కడో చూసినట్టుంది అమ్మాయికి. జ్ఞాపకం వచ్చింది, చాన్నాళ్ళ క్రితం సభలో చూసింది ఇతన్ని, కానీ అతనేనని మేకౌట్ చేయలేకపోయింది. అప్పుడు ఏమన్నాడు, అమ్మా నేను రాజకుమార్ని, మీరు భయపడకండి, నా పేరు విదూషకుడు, మీ రాజ్యంలో వాడినే, నేను మిమ్మల్ని రక్షించాను, అదండి బయటికి వెళ్దామన్నాడు. బయటికి వెళ్దామంటే అర్ధరాత్రి, ఇది శ్మశానం. వీళ్ళు ఎక్కడున్నారు, ఊరికి ఈ ఉజ్జయిని నగరానికి ఓ చివరి ఉంది. మనం అదేగా చెప్పుకున్నాం మొట్టమొదట. ఈ చివరి నుంచి రాజుగారి మహల్ ఎక్కడుంది, నగరంలో బాగా అవతల వైపుకుంది, సగానికి పైగా అవతలకు వెళ్ళాలి. ఈ పిల్లని అర్ధరాత్రి తీసుకుని ఎట్లా వెళ్తాడు? ఇందాకటి వాడు ఏం చేశాడు, కాపాలికుడు ఆ శవం భుజాల మీద కూర్చుని వచ్చాడు. ఇంతలో ఒక ఆకాశవాణి వినపడింది. అక్కడ అశరీరవాణి, ఆకాశవాణి అనకూడదు, శరీరం లేదు, శబ్దం వినిపించింది. విదూషకుడా, నువ్వు చాలా తెలివిగల పనిచేసావు, వీడిని సంహరించేసావు. ఓ పంచి, వీడి చెంగున ఒక ఆవాల మూట ఉంది. ఆ ఆవాల మూట వల్ల ఆకాశ గమన శక్తి వస్తుంది. ఇవాళ ఒకరోజు రాత్రికి నీకు ఆ ఆవాలు తీసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతావు. మళ్ళీ నెలలో, వచ్చే నెల ఇదే రోజున ఇక్కడికి రా నువ్వు అని వచ్చింది సౌండ్. ఈ పిల్ల కూడా వినది. అక్కడి నుంచి ఈ శవం తాలూకు బట్టలు అవి చూస్తే ఉత్తరయంలో ఆవాలు వచ్చినాయి. అప్పుడు శవం బొడ్డులో నుంచి ఆవాలు ఎగిరితే పట్టుకున్నాడు కదా, ఆ పట్టుకున్న ఆవాలు మూట కట్టాడు. ఆ మూట కట్టిన ఆవాలు తీసుకుని ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని చేత్తో పుచ్చుకొని నేను రాణిగారి అంతఃపురంలోకి వెళ్ళిపోవాలని ప్రార్థించాడు. అనుకోగానే రైమని ఒకటే ఎగురు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయితో సహా అంతఃపురంలో వాలేసరికల్లా, అమ్మా నువ్వు పడుకో, మరి ఆకాశగమన విద్య ఇవాళ ఒక్కరోజే ఉంటుందండి అని చెప్పింది కదా ఆ శరీరవాణి, మరి నేను వెళ్ళిపోతాను, రాత్రి అంటే వెళ్ళిపోతా, తెల్లారేసరికి నేను విడిగా నడిచి వెళ్ళలేను కదా అంటే, ఆ పిల్ల బోరుమని నడిచింది. నువ్వు వెళ్ళిపోవద్దు, నన్ను అక్కడ బతికిచ్చావు, ఇక్కడ ఉండటానికే నాకు భయంగా ఉంది, నువ్వు పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటా. వాడు కనుక లేచొస్తే, లేదా ఆ శవం మీద ఎత్తుకెళ్ళాడు నన్ను, ఆ శవం లేచొస్తే మనం ఏం చెయ్యాలి? కనీసం నీ చేతిలో కత్తుంది, నీ దగ్గర ఆవాలు ఉన్నాయి, ఆ రెండు ఉన్న నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని పిల్ల ఏడ్చేసరికల్లా ఇంకేం చేస్తాడు? సరేలే కానున్నది కాకమాందని ఆ ఆవాల చెంగును మూట అలాగే ఉంచుకొని ఆ అమ్మాయిని పడుకోమన్నాడు. తనేమో ఓ పక్కన కుర్చీలో కూర్చున్నట్టు చల్లగా నిద్ర పట్టేస్తుంది. ఇది ఎంత పరిగెత్తాడు, శ్మశానానికి వెళ్ళాడు, శ్మశానం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కాళికాలయానికి వచ్చాడు, ఆ శవం వెనకాల పరిగెత్తుకొచ్చాడు, తిరుగుతున్నాడు హైరాణ. దాంతో నిద్ర పట్టేసింది. ఈ పిల్ల మాత్రం పెద్దగా నిద్రపోలే, భయంతో అలాగే అతను చూస్తూ కూర్చున్నది. తెల్లవారేసరికల్లా లేచి బయటికి వెళ్ళింది. పాపం ఈయన అలసిపోయాడు, ఆయన పడుకున్నాడని. కానీ ఈ లేచి బయటికి వెళ్ళంగానే చెలికత్తలంతా లోపలికి వచ్చేసారు. వచ్చి ఇక మంచానికి ఒక మంచం పక్కనే ఉన్న కుర్చీలో ఇంచుమించు మంచంగో కోడిక వెనకాలన్న భాగానికి హెడ్ రెస్ట్కి తల అంచి నిద్రపోతున్న విదూషకుడు మగవాళ్ళని అంతఃపురంలో చూసేసరికల్లా కేకలు పెట్టారు. వాళ్ళంతా కేకలు పెట్టారు. అంతఃపుర రక్షకులు వచ్చేసి ఈ విదూషకుని చేత పుచ్చుకొని పదండి ముందు రాజుగారి దగ్గరికి అన్నారు. అనేసరికల్లా ఈ అమ్మాయి కూడా వచ్చింది వెనకాల. విదూషకుడిని రాజు దగ్గర ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే విదూషకుడు అని తెలుసుకున్నాడో ఇతని శక్తి ఏమిటో ఆయనకు తెలుసు. రాజుగారికి ఇంతకుముందు చూశాడు కదా తను, ఇతనికి ఆగ్నేయాస్త్రం ఉంది ఇతని దగ్గర, అది కూడా ఆయనకు తెలుసు. సరే ఏమిటి నాయనా, ఏమిటి సంగతి, నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికంటే, ప్రభు నిన్న ఇట్లా జరిగింది, మరి వాళ్ళేమో ముగ్గురు దొంగల ముక్కులు కోసుకురమన్నారు, ఇదిగోండి ఆ ముక్కులనే మూట వేడదీసి చూపించాడు. 3 దొంగల ముక్కులు ఉన్నాయి అందులో. అక్కడి నుంచి ఇట్లా ఒక కాపాలికుడు, అక్కడ ఒక వ్యవహారం జరుగుతుంటే నేను అతని వెనకాల పరిగెత్తాను. వెళ్తే అతను ఒక ఆశ్రమం, ఒక కాళికాలయంలోకి చేరాడు. మరి ఒక శవం కూడా ఉంది అక్కడ.
ఆ కాపాలికుడి శరీరం కూడా ఆ దేవాలయంలోనే ఉంది. కావాలంటే మీరు చూడొచ్చు, మీ అమ్మాయిని పిలిపించి అడగండి అన్నాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది, వాడెవడో ఒకడు వచ్చాడు, నన్ను ఎత్తుకొచ్చాడు, ఒక మనిషి మీద కూర్చుని వచ్చాడు, కానీ ఆ మనిషి మేము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వాడు కింద పడిపోయాడు, వాడు నోట్లోంచి మంటలు వస్తున్నాయి. ఆ అమ్మాయి చెప్పింది ఇతను చెప్పింది సేమ్గా ఉంది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, భటులందరినీ కొంతమందిని రాపించి సర్వసైన్యాధిపతిని పిలిచి అక్కడెక్కడికో వెళ్ళొద్దామని గుర్రాలు వేసుకుని అక్కడికి పోయారు. చూస్తే శ్మశానంలో 3 దొంగలకి ముక్కులు లేవు, 3 దొంగల శవాలు ఉన్నాయి. ముక్కులు పెట్టి చూశారు, వాళ్ళవే ముక్కులు ఒకటి. అక్కడి నుంచి ఇటు చూస్తే ఈ శ్మశానం బయట కొంత దూరంలో ఒక పాడు పడిపోయిన కాళికాదేవి గుడి ఉంది, చాలా పాతది. దాని బయట ఒక శవం పడుంది. అది ఆ ఊరి వాడే, ఆ పొద్దున మరణించిన వాడు. వాడు చుట్టాల పక్కాలంతా వచ్చారు, శవాన్ని ఎవరో గోరి తవ్వేశారు, బాడీ బయటకు వచ్చేస్తున్నారు. ఆ బాడీ మీదే వీడు వచ్చాడు కాపాలికుడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూస్తే ఒక పురాతనమైన కాళికాలయం, అడేం గుడి, అమ్మవారు లేదు, ఏమీ లేదు, కానీ చచ్చి పడున్న కాపాలికుడి శవం కనపడింది అక్కడ. ఇవన్నీ చూసి ఈయన చాలా సంతోషించి, లేకపోతే ఒక్క దెబ్బలో ఈ పిల్ల కాస్త హతమైపోయేది అంతే. రాజుగారు ఏమన్నాడు, విదూషకుడిని చాలా మెచ్చుకుని, నాయన నువ్వు చాలా గొప్పవాడివి, నీ అంత మహాసత్వుడు నాకు అల్లుడు కావటం కంటే నాకేం కావాలి, మా పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పేసి ఈ పిల్లని పెళ్లి చేసుకున్నారు. ఇక అక్కడ బ్రాహ్మణ సత్రంలో అయిన గొడవ అవన్నీ తెలుసుకున్నాడు ఆయన. వాళ్ళందరినీ మీ దారిని మీరు పడండి, ఎవరైతే ముగ్గురు దొంగల ముక్కులు కోసుకురమ్మని చెప్పాడు కదా ఒకడు, నిష్ఠురొక్కడో ఎవడో వాడి పేరు, అతన్ని ఆ మఠానికి హెడ్గా పెట్టేసారు. ఈ విదూషకుడిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసేసరికల్లా ఒక 1 నెల రోజులు గడిచినాయి. భార్యతో చాలా కులాసాగా ఉన్నాడు. రాజుగారు అల్లుడైతే ఏం కొదవా. సరిగ్గా నెల తిరగంగానే ఈ పిల్ల, ప్రభు మీరు ఆ గుడికి వెళ్ళొద్దు, గుళ్ళో దేవత ఆ రోజు మిమ్మల్ని పిలిచింది కాదు, నెలకల్లా రమ్మని, గుడికి వెళ్ళొద్దా మీరు అంది. అనేసరికల్ అవును కదా గుర్తొచ్చింది. అర్ధరాత్రి లేచేసి ఆ అమ్మాయి చెప్పటం కూడా రాత్రి 11 గంటల వేళకి చెప్పింది. చెప్పి పడుకుని నిద్రపోయింది. ఈయన తన కత్తి పుచ్చుకుని గుళ్ళోకి వెళ్ళిపోయాడు. గుళ్ళోకి వెళ్తే గుడి ఎక్కడుంది, అది పాడుపడిన గుడి, ఆ గుడిలో ఏముందో ఇతనికి తెలియదు. మళ్ళీ మొదట వెళ్ళినప్పుడు పెద్ద ఇంత జేజమూర్తి కనపడింది. రాజుగారితో వెళ్ళినప్పుడు ఏం లేదు, ఏదో ముగ్గులు గిగ్గులు అన్నీ ఉన్నాయి, అమ్మవారి విగ్రహం మాత్రం అక్కడ లేదు. కాపాలికుడి శవం ఉంది. ఇప్పుడు వెళ్ళేసరికి అలా గుళ్ళోకి అడుగు పెడితే అది గుడి కాదు, ఏదో ఒక మహాహర్మ్యం లాగా ఉంది. లోపల ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈయన ఏం చేశాడు, గుడి బయట నిలబడి, నేను విదూషకుడిని, నేను వచ్చాను, నెల తర్వాత రమ్మన్నావు అంటే, రా లోపలికి అని కేక వినపడింది. లోపలికి వెళ్తే అది ఒక హార్మ్యం లాగా ఉంది. లోపల ఒక అమ్మాయి కూర్చుని. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను విద్యాధర రాజైన విద్యాధర సేనుడి కూతుర్ని, నా పేరు భద్ర, నేను ఆ శ్మశానంలో ఇవి ఢాకినీ గణాలు ఉన్నాయి కదా, వాళ్ళని చూడ్డానికి వచ్చాను. నువ్వు ఎప్పుడైతే 3 దొంగల ముక్కులు కోసావో అప్పుడు నేను నీ వంకే చూస్తున్నాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత నువ్వు కాపాలికుడిని వెనకాల తిరిగావు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, నేను నిన్ను వెంబడించి ఇక్కడికి వచ్చేసా. వచ్చిన తర్వాత నాకు తెలిసింది నువ్వెంత శక్తిమంతుడివో, నీ దగ్గర ఎలాంటి మంత్రశక్తి ఉందో తెలిసింది. అందుకనే నేను ఆ అశరీరవాణిని నేనే ఆ ఆవాలు తీసుకోమని నీకు ఆజ్ఞ ఇచ్చాను. నిజానికి ఆవాల్లో ఏమీ లేదు, ఆ శక్తి నాది, నీ ఆకాశగమన విద్య నాది. నేను వచ్చాను నీతో పాటు అక్కడికి, నీకు కనపడకుండా. నెల తర్వాత రమ్మని నేనే నీకు చెప్పించాను. నాకు తెలుసు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటావని. ఓ 1 నెల రోజులు నువ్వు ఆ భార్యతో గడిపి తర్వాత నా దగ్గరకు వస్తామని ప్లాన్డ్గా చెప్పాను నీకు. ఆ అమ్మాయిని ఆవేశించి ఇవాళ ఇక్కడికి రావాలని గుర్తు చేసింది కూడా నేనే. నేను నిన్ను ప్రేమించాను, నాతో ఉండిపోవాలి. ఈయన రాజకుమార్తెని రాజుగారిని అన్నీ వదిలిపెట్టేశాడు. విద్యాధర కన్నా తిరుగుతూ ఇక రాజుగారి కూతురు ఎందుకు, ఉంది పెళ్ళాం ఉండి అని చెప్పి ఈ అమ్మాయితోటి ఉండిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. అక్కడ రాణిగారి యువరాణి తెల్లవారి నిద్రలేచి భర్తేడి చూసుకుంది. మా ఆయనేడి అని ఏడవటం మొదలుపెట్టి, రాజుగారు రాణిగారు అంతా ఏమైపోయాడు, రాత్రి 11 గంటలకి తాంబూలాలు ఇచ్చారు. తర్వాత ఏమైందో తెలీదు. అప్పుడు ఈ అమ్మాయి గుర్తు చేసుకుని, కాదండి గుళ్ళోకి వెళ్ళుంటాడు, ఆ గుడికి నేను చెప్పానంటలా, ఆ పిల్ల గుర్తులేదు, నేనే గుళ్ళోకి వెళ్ళాలని గుర్తు చేశానని గుర్తులేదు. ఏడ్చేడ్చి శోకాలు పెట్టాక ఇతనికి తల్లిదండ్రి లేరు, చుట్టాలు పక్కాలు లేరు, ఎవరింటికి వెళ్ళాడు, ఏమయ్యాడు అని ఓ ప్రశ్నలు వచ్చాక తట్టింది. అవాళ్ళండి నన్ను కాపాలికుడు చంపైపోయిన రోజున ఆ గుళ్ళో శక్తి జేజీ నెల తర్వాత రమ్మంది, ఓవేళ ఆ గుళ్ళోకి వెళ్ళాడేమో నాన్నగారండి అంది. అనగానే వీళ్ళంతా పొలోమని గుళ్ళోకి వెళ్తే అదొక పాడుపడిన దేవళం. అవాళ్ళు ఏం చూసారో ఇప్పుడు కూడా అక్కడ అదే ఉంది, ఏమీ లేదు. నిజానికి ఆ గుళ్ళోనే ఉన్నాడు విదూషకుడు. ఆ లోపల ఒక హర్మ్యం లాంటిది, అదంతా మాయ మహత్యాల్లో ఉందన్నమాట. అతను అక్కడ ఉన్నా కూడా వీళ్ళకి కనపడలా.
అయితే ఏమైంది, ఈ రాజుగారు అంతా వెతికిస్తున్నాడు, అన్ని బ్రాహ్మణ అగ్రహారాలు ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు వెతికేస్తున్నారు, చెరువులు దొరువులు వెతుక్కుంటుంటే ఒక యోగి ఒక ఆయన ఈ దీనికి వచ్చాడు సభకి. వచ్చినప్పుడు ఆయన యువరాణిని చూసి, అమ్మాయి నువ్వేం బెంగపెడకు, మీ ఆయన మంచి ఏమంటారంటే దివ్యోత్తేజాన్ని పొందుతున్న దశలో ఉన్నాడు, ఇప్పుడు తిరిగి వస్తాడు, తిరిగి రాడేమో భయపడబోక నువ్వు, ఆయన చాలా దివ్య వైభవాన్ని పొందుతున్న పరిస్థితుల్లో ఉన్నాడు అతని జాతకం ప్రకారం. నీ జాతకం ప్రకారం కూడా కొద్ది రోజులు నీతో భర్త ఉండడు, కానీ అతను బతికే ఉన్నాడు, తిరిగి వస్తాడు, నువ్వు కంగారు పడద్దన్నారు. అనేసరికి సరే అమ్మాయి కాస్త ఏడుస్తున్నా, భర్త లేడని మూసుకున్నప్పటికీ నిదానిచ్చింది, ఏడుపు తగ్గించుకుంది. ఈ భద్రతో ఉన్నాడు కదా, ఈ భద్ర ఇతను కొన్నాళ్ల పాటు బాగా ఎంజాయ్ చేశారు, హాయిగా ఉన్నారు వాళ్ళిద్దరే. ఒకనాడు ఈ భద్రకి ఒక స్నేహితురాలు ఉంది, యోగేశ్వరిని. ఆవిడొచ్చి ఏం చెప్పిందంటే, నువ్వు విద్యాధర కన్యవయ్యి ఇలాగా ఈ మానవుడితో జతకట్టామని వాళ్ళందరూ నీ మీద కోపంగా ఉన్నారు, నిన్ను శిక్షించడానికి వచ్చేస్తున్నారు, పారిపో ఇక్కడి నుంచి. ఎలా పారిపోవాలి? ఇక్కడి నుంచి తూర్పు వైపున కార్కోటకం అనే ఒక నగరం ఉంది, అది దాటాక సీతద అనే ఒక నది ఉంది, ఆ నది దాటిన తర్వాత ఉండిన పర్వతం, ఒక సిద్ధపర్వతం ఒకటి ఉంది అక్కడ, సీతోద అనే నది, దాని తర్వాత ఒక సిద్ధపర్వతం. ఆ పర్వతం మీదకి విద్యాధరులు రారు, నువ్వు ఇమీడియట్గా అక్కడికి పారిపో, తలదాచుకో, వీళ్ళు రారు, నువ్వు వెళ్ళి ఉండగలుగుతావు, స్త్రీవి, నువ్వు మానవుడితో జతకట్టున్నావు కాబట్టి, మగవాళ్ళు రాలేరు, నిన్ను శిక్షించలేరు. మరి ఇప్పుడు నేను వీడినేం చేయను అని వాడు ఏడ్చింది. నేను ఇతను వదిలిపెట్టలేంటే ఏం పర్వాలేదు, ఇతను మహాసత్వుడు, తన దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంది, పైగా అసలు వెరుపు లేదు, ఇతనికి విషయం కొద్దిగా చెప్పి నువ్వు ఇక్కడి నుంచి లేచక్క పారిపో ఇక్కడి నుంచి, వాళ్ళు వచ్చే లోపల అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ భద్ర కాస్త ఏడ్చి దుఃఖించి మొత్తానికి ఆ భర్తకి తన ఈ విదూషకుడికి చెప్పిందనమాట, నేను కార్కోటక నగరం ఉంది, దాని తర్వాత నది ఉంది, ఆ తర్వాత విద్యాధర సిద్ధపర్వతం ఒకటి ఉంది, విద్యాధరులు రారు, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు అక్కడికి రా, ఈ ఉంగరం ఉంచుకో అని ఒక ఉంగరం వేలికి పెట్టింది. డింగమని మాయమైపోయింది. ఈయనకి తెలిసింది తను ఎక్కడున్నాడు. అమ్మాయి మాయమైపోగానే ఆమె పెట్టినటువంటి ఆకాశ హర్మ్యం ఉంది చూడు లోపల, మాయ హర్మ్యం కూడా మాయమైపోయింది. ఈయన పాడుపడిన కాళికాలయంలో కూర్చుని ఉన్నాడు, హడిలిపోయాడు, ఏమిటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని. కానీ అతనికి ఏమనిపిస్తుంది, ఒక కళలాగా తను ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ ఒక విద్యాధర కన్యక మహాసౌందర్యవతి ఉన్నట్టు, తను దాంతోటే చాలా కాలం గడిపినట్టు జ్ఞాపకం ఉంది, కళ లాగా అనిపిస్తుంది. వేలికేమో ఉంగరం ఉంది, అంటే ఇదంతా నిజం. అయ్యో నాకు ఆ కళ్ళలో చూస్తున్న స్త్రీయే కావాలని ఉంది. ఎలా అక్కడికి వెళ్తాం? సరే ఆవిడేదో చెప్పింది కదా, ఎక్కడికో వెళ్తున్నానని చెప్పింది, అక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధపర్వతం మీద ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సరే ఏం చేశాడంటే నిదానంగా బయటకు వచ్చాడు. వస్తూ ఏం చేశాడు, అక్కడ పూజా సామాగ్రి ఏవో ముగ్గులేసి చెత్తగా ఉంది కదా, అదంతా ఒంటి నిండా పూసుకున్నాడు, బట్టలు చించేసుకున్నాడు. చించుకుని బయటకు వచ్చాడు. భద్రా అని అరుస్తూ బయటకు వచ్చేసరికల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలంతా రాజుగారు అల్లుడు విదూషకుడి కోసం వెతుకుంటున్నారు కదా, వచ్చాడు విదూషకుడు దొరికాడన్నారు. తీసుకుపోయి రాజుగారి ఆస్థానంలో అప్పచెప్పారు. ఈయన భద్ర అంటాడు, బట్టలు ఉంచుకోడు, చింపేసుకుంటాడు, ఏది కనపడితే అది ఒంటికి పూసేసుకుంటాడు, భద్ర అంటుంటాడు, ఏమండు ఏమీ మాట్లాడు. వచ్చాడు కదా భర్త, ఈవిడేం చేసింది, శుభ్రంగా రాజకుమార్తె స్నానం అది చక్కగా చేయించి భోజనం పెట్టపోతే సగం భోజనం తిన్నాడు. అక్కడి నుంచి లేచేళ్ళు అక్కడ ఏదో బూడిదుంటే పొయ్యిలో బూడిదంతా పూసేసుకుంటాడు ఒంటికి. వాళ్ళు వీళ్ళు ఉచ్చాటన చేసేవాళ్ళు, భూత వైద్యులు, రకరకాల వాళ్ళు వచ్చారు. ఎవరు ఏం చేసినా ఆ భద్రా మాండు, బూడిద పోసుకోవడం మాండు, బట్టలు చింపుకోవడం మాండు, ఒక ఉన్మత్త దశ. దాంతో సరే రాజుగారికి వైద్యులు ఏం చెప్పారు, ఇతన్ని కట్టేసి లోపల నుంచి రాజు కట్టుదిట్టం చేసేసాడు, ఇతను ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్ళనివ్వకూడదు, కూతురు ఏడుస్తుందని. ఆయన కూతురు అంటే ప్రేమ. ఇవి వచ్చిన వైద్యులు ఏం చెప్పారంటే, వదిలి పెట్టేయండి, ఇతన్ని మెల్లిగా సెట్ అవుతాడు, ఏదో చూశాడో ఏదో విన్నాడో, ఎందుకంటే నిన్నటిదాకా తెలివైన వాడు, ఆగ్నేయాస్త్రం ఉంది ఇతనికి, అగ్ని ఉపాసకుడు, ఏదో జరిగి ఇలా అయ్యాడు, వదిలిపెడితే అతనంతటా అతనే సెట్ అవుతాడంటే. సరే కూతురికి కూడా చెప్పాడు, అమ్మాయి ఏదో వేళకు వస్తే అన్నం పెట్టమ్మా, బట్టలు చింపుకున్నాడులే, బూడిది పూసుకుంటే పూసుకున్నాడులే, నార్మల్ అవ్వలేదని నువ్వు ఏడబాక, ఎలాగో చెప్పాడు మనకి యోగి, ఇతను నార్మల్ అవుతాడని, వదిలిపెట్టు, ప్రశాంతంగా ఉండు, కట్టుదిట్టం చేయొద్దు, బయటికి పోనీ, కాస్త అటు ఇటు తిరిగి వస్తే ఏం తొక్కాడో ఇవన్నీ వచ్చినాయి, ఇంకోటి ఏదైనా తొక్కి సరే అవుతాడని కూతురికి నచ్చ చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి కూడా మొగుడిని హమేషా కనిపెట్టుకుని ఉండటం మానేసింది. వేళకి ఏదో భోజనం, మంచినీళ్ళు, పాలు, నీళ్లు చూస్తూ ఉండేది, కాస్త అటు ఇటు తిరుగుతున్నాడు. వదిలేశారు. వదిలేయంగానే ఈయన దొరికిందే ఛాన్స్ అని ఈ ఉంగరం సరి చేసుకుని భద్రా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. తిరిగి వస్తారు, 2-3 సార్లు బయటకు వచ్చి తిరిగి వచ్చాడు. నమ్మారు వాళ్ళు, తిరిగి నమ్మించేశాడు.
ఓ 4-5 రోజుల తర్వాత తనంతట తను బయలుదేరి వెళ్ళిపోయాడు బయటికి. తూర్పు కనుమలు దాటాక అక్కడ ఏదో ఒక కర్కోటక నగరం ఉంది, అది దాటి ఇంకా వెళ్ళాలి ముందుకి. సరే ఏం చేశాడు, బయలుదేరి ఆ పక్కకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ప్రయాణం చేస్తూ వెళ్ళి మధ్యలో ఒక ఊర్లో ఆగాడు. ప్రతి చోట అతనికి ఏ రకరకాల కథలు మధ్యలో నడుస్తాయన్నమాట. ఈ కొత్తగా వెళ్ళిన నగరంలో ఏమైందట, ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో చేరాడు. రాజుగారు అల్లుడు కాబట్టి కొంచెం ఆభరణాలు ఉన్నాయి. ఇతను ప్లాన్డ్గా కొంత డబ్బు కూడా పట్టుకెళ్ళాడు. దాంతో ప్రతి చోట ఉండటానికి ఉంది. ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో చేరేసరికల్లా పూటకోళ్ళమ్మకి ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు. ఆ పూట 2-3 రోజులు ఆవిడ అన్నం పెట్టింది. 3వ రోజున ఆవిడ ఏడుస్తూ, నాయన మన నా ఇల్లు నీకు దానం ఇస్తున్నాను, తీసుకో నాయన, నీకు ఇదిగో ఇల్లు కాగితం అని తీసుకొచ్చి చేతిలో పెట్టి. తెల్లబోయాడు, ఇదేమిటమ్మా కాగితం ఇస్తున్నావు, ఏదో అన్నం పెట్టావు, నేను నీకు రూపాయి ఇచ్చాను, రేపు పొద్దున వెళ్ళిపోతాను నేను అంటే. కాదు నాయన, ఇక నేను బతికి కూడా వృధానే, చచ్చిపోతాను నేను ఎలాగోను, ఇక నేను బతికుండి కూడా ఏమీ ఉపయోగం లేదు, చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు ఒక సద్బ్రాహ్మణుడికి, ఒక ఉత్తమ వ్యక్తికి నా ఆస్తి పాస్తి ఇల్లు వాకిలి ఇచ్చేస్తే సరిపోతుందని అనిపించింది అనేసరికల్లా నీకు అంత కష్టం ఏమొచ్చింది, ఏమిటి నీ బాధ ఏమిటమ్మా అని అడిగాడు. అడిగేసరికల్లా ఏం చెప్పాను ఆయన, ఈ ఊరు రాజుగారు, ఆయన పేరు దేవవర్మ ఏదో రాజుగారు, ఆయన చాలా కాలం దుఃఖించి పిల్లలు లేరని ఏడవగా ఆయనకు ఒక కూతురు పుట్టింది, సర్వాంగ సుందరి, దుఃఖలబ్ధిక అమ్మాయి పేరు. దుఃఖం వల్ల పొందిన పుత్రిక కాబట్టి ఆ పేరు పెట్టారు. ఈ దుఃఖలబ్ధిక మహాసౌందర్యవతి. రాజుకి తన కూతురుని చూసుకుని ఎంత గొప్ప. సరే ఏం చేశాడు ఆయన, ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు ఇంకో రాజుగారికి, పక్క ఊరి రాజుగారికి, సామంత ప్రభుకి. ఈ పెళ్ళయింది. పొద్దున పిల్లాన్ని ఇద్దరిని అంతఃపురంలోకి పంపించారు. అమ్మాయి బాగానే ఉంది, అబ్బాయి చచ్చిపోయాడు. పెళ్లి కుమారుడు మరణించాడు. దాంతో ఆయన ఏం చేశాడు, మళ్ళీ పెళ్లి చేశాడు. రెండోవాడు పోయాడు. 4 పెళ్ళిళ్ళు చేశాడు వరుసగా ఆయన. ప్రతివాడు వివాహం అవుతుంది, అంతఃపుర ప్రవేశము, రాజకుమార్తెని ఆయన ఏమీ చేయడు, కానీ వాడు చచ్చిపోతాడు. దాంతో రాజు కొళ్ళు మండిపోయింది. ఎంతమంది చస్తారో చూస్తాను, ఈ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ యువకులందరినీ ఒక్కొక్కడితో నా కూతురికి పెళ్లి చేయి, ఏ కారణం చేత చస్తున్నారో మనకు తెలియాలి, ఎవడో ఒకడు అడ్డం పడేవాడు ఒకడు గనక దొరుకుతాడు, కాబట్టి ఇట్లా ప్రయత్నించమన్నాడు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క యువకుని పట్టుకుపోయారు నాయన. ఈ ఊళ్ళో సగం మంది క్షత్రియ కుమారులు బ్రాహ్మణ కుమారులు మరణించారు. నా కర్మ కొద్దీ ఇవాళ మా ఇంటికి వచ్చింది ఆ వాట. నా కొడుకు రాజకుమారికి భర్త కాబోతున్నాడు రేపొద్దున. ఇక భర్త ఏమీ లేదు, అంతఃపురంలోకి పంపేటేమీ, వివాహం లేదు. ఆవిడ అంతఃపురంలో ఉంటుంది, డైరెక్ట్ అంతఃపురంలోకి పంపేస్తారు. తెల్లారేసరికి వాడు చచ్చిపడి ఉంటాడు అక్కడ, వాడు చచ్చిపోతాడు. నా కొడుకు ఎలాగూ చచ్చిపోతాడు, ఒక్క పిల్లాడు, నేను బతికుంటే ఏం చేస్తాను నాయన అనేసరికల్లా అయినా ఏదో ఉంది ఇక్కడ. ఎవరో ఈ అంతఃపురంలో వెళ్ళిన వాళ్ళని చంపేస్తున్నారు. రాజకుమార్తె చూస్తే సౌందర్యవతి, ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగింది, ఆవిడదేం లేదు, ఆవిడ లబోదిబ్బమని ఏడుస్తుంది. నాకొద్దు నాన్న, ఇలా నా కోసం ఎవరిని చంపద్దు నాన్న అని అమ్మాయి ఏడుస్తోంది. తండ్రి వింటల్లా. పిల్ల మంచిదే, ఏదో జరుగుతోంది. సరే ఏమన్నాడమ్మా, అన్నం పెట్టావు 3 రోజుల నుంచి, నీ రుణం తీర్చుకుంటా నేను, నాకేమన్నా అవుతుందని నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నీ కుమారుడి ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తా, వాడిని పంపద్దు, నేను వెళ్తాను అన్నాడు. నేనే నీ కొడుకునని చెప్పు, నేను వెళ్తా అన్నాడు. కొద్దిగా భయపడింది, కానీ ఇతని సత్వము, అతని ధైర్యము, ఆ మాటల్లో ఉన్న తెంపరితనము అవి చూసేసరికి ఒప్పుకుంది సరేనా. సరే రాజకుమార్తె అంతఃపురానికి బయలుదేరాడు విదూషకుడు. అక్కడ ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.